హన్మకొండ జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది. భూపాలపల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో రవీందర్ చికిత్సను పొందుతున్నారు. అయితే వ్యక్తిగత సమస్యల వల్లే రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇది మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. నిన్న మాత్రం ఇక్కడ కలెక్టర్ గారు తర్వాత సిపి గారు రావడం జరిగింది. సమయానికి వాళ్ళు స్పందించారు, వారికి ధన్యవాదాలు. కానీ ఆ కుటుంబానికి స్వాంతన చేకూర్చేటువంటి ఒక్క ప్రకటన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేదు. మంత్రులు అయితే వచ్చి మాట్లాడిపోయిండ్రు, మళ్ళీ వాళ్ళ చర్చలు అంటాను. ఆయన అంత్యక్రియలు అయ్యే లోపే, ఇప్పుడు మేము అక్కడికే పోతున్నామో, ఆయన అంత్యక్రియలు అయ్యే లోపే వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా చెల్లించాలి. అదేవిధంగా మరి ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి మా వంగపాడు గ్రామానికి చెందినటువంటి వరికోలు రవీందర్ గారు కానీ, నల్గొండకు చెందినటువంటి వెంకన్న కానీ, లేకపోతే ఖమ్మం చెందినటువంటి లింగారెడ్డి కానీ ప్రభుత్వమే అన్ని ఖర్చులు కూడా భరించాలి, వైద్య సహాయం అందించాలి. దానికి తోడుగా, ఎందుకంటే ఒకసారి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడంటే గడ్డి మంది అవుతాయి, పర్మనెంట్ డిజేబిలిటీ, వాళ్ళు ఏం పని చేయలేదు దాని తర్వాత. కాబట్టి వాళ్ళకు తక్షణ సహాయం కింద ఒక 25 లక్షల రూపాయలు అందించి వాళ్ళ కుటుంబానికి, ఆర్టీసీ కార్మికులకు కూడా ధైర్యం అందించాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తాం.